అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర్ గారి పున్నాగ పూలు అనే రచనను ఆస్వాదిస్తున్నాం. 13వ భాగంలోకి ప్రవేశించాం. ఈ 13వ భాగం రచనలోకెల్లా అత్యంత కీలకమైనది, అత్యంత ఆసక్తిదాయకమైనది కూడా. ప్రధాన పాత్రలను గురించిన మర్మాలను, వారి వారి రహస్యాలను చాలా వరకు బహిర్గతపరిచేది. శ్రోతల కుతూహలాన్ని సమాధానపరిచేది కూడా ఈ 13వ భాగమే. కథానాయిక పాత్రను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేస్తుంది ఈ భాగం. ఇక 2-3 భాగాల్లో ఈ పున్నాగ పూలు ముగిసిపోతుంది. ఈ అందమైన ప్రయాణాన్ని శ్రోతలు ఆనందంగా ఆస్వాదిస్తున్నారని భావిస్తాను. ఇక ఇప్పుడు 13వ భాగపు కథలోకి ఆలస్యం లేకుండా ప్రవేశించేద్దామా? కారులో కూర్చుని డ్రైవర్కి అడ్రస్ చెప్పగానే ఉలిక్కిపడ్డాడు అతను. నవ్వుకుంది రాధ. అమ్మా, మీకు ఆమె తెలుసు, కంగారు పడకు. నన్ను సందు చివరిలో దింపి, నేను కాల్ చేయగానే వద్దు గాని, సరేనా? సరే అమ్మా, సందేహంగా అన్నాడు డ్రైవర్. 15 ఏళ్లుగా ఆ ఇంటి పాత కాపు. రాజారావు అంటే చాలా ఇష్టం అతనికి. ఆమె చాలా మంచిదమ్మా. ఆశ్చర్యంగా చూసింది రాధ. అన్నట్లు తల పంకించింది. మీరు ఎవరిని ఏమీ అనరు, నాకు తెలుసు. కానీ ఆమె అట్లాంటి మనిషి కాదమ్మా, తొందరపడకండి. అతని గొంతులో అభ్యర్థన. చచ్చా లేదు, చెప్పింది రాధ. తన చుట్టూ ఉన్న ఎంతమందికి ఎన్ని తెలుసు? తను పట్టించుకోలేదు కాబట్టి ఏదీ తెలియలేదు. 3 రోజుల క్రితం రాజారావు ఫోన్లో SMS గుర్తుకొచ్చింది. రాజా, మిమ్మల్ని చూడాలని ఉన్నది. ఐ మిస్ యూ. నాకు తెలుసు మీ టెన్షన్. మొన్న మిమ్మల్ని స్కైప్లో చూసినప్పుడు దుఃఖం వచ్చింది. మనసులో నేను, జీవితంలో ఆమె. దేనికి భయపడుతున్నారు మీరు? ఇప్పటికైనా సాహసించి ఆమె పరిస్థితి ఆమెకి చెప్పండి. ఇది ఒక రకమైన మోసం. ప్లీజ్ ఆలోచించండి. అది చదివి చాలాసేపు అవాక్కై కూర్చుండిపోయింది రాధ. అతడు దాన్ని సేవ్ మెసేజ్లో దాచుకున్నాడు. అతను ట్రీట్మెంట్కు వెళ్ళినప్పుడు దాచుకున్న పాత మెసేజ్ చదివింది. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, ప్రేమ, అభిమానం. ఆమెను ఇంకా చీకట్లో ఉంచకండి, నిజం చెప్పండి అని చాలాసార్లు అభ్యర్థన కనిపించింది. అంటే అతని జీవితంలో ఇన్నేళ్లలో తను లేదా? చాలా రోజుల తర్వాత చాలాసేపు ఏడ్చింది రాధ. ఏదో పోగొట్టుకున్నానన్న బాధ కన్నా ప్రేమ రాహిత్యం, ఎంప్టీనెస్, శూన్యత. ఉలిక్కిపడింది. రాజారావు వేసిన బొమ్మలో సగమే ఉన్నది, మరొక పక్క లేదు. ఆ మరొక పక్క తనేనా? ఆ భాగం ఎంప్టీనా? అంటే శూన్యమా? ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తనకు మిగిలింది ఖాళీ పాత్ర. ఆలోచిస్తే అతనికి అంతేనేమో. అసలు ఈ అమ్మాయి ఎవరు? అది తెలుసుకోవడానికి అంత కష్టపడక్కర్లేకపోయింది రాధకు. రాజారావు ఆఫీసులో చాలామందికి ఆమె తెలుసు. ఆమెకు తన ఆఫీసులో ఉద్యోగం ఇవ్వడం ఇష్టం లేక ఊరికి శివార్లలో ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టి అక్కడ ఆమెను మేనేజర్గా ఉంచాడు. ఆమె చాలా క్వాలిఫైడ్ పర్సన్. ఆమె తెలివితేటల వల్ల ఆఫీసు చాలా సజావుగా నడుస్తోందని చాలామంది నమ్మకం. ఆమెకు ఒక కొడుకున్నాడు. రాజారావు ఆమె జీవితంలో ప్రవేశించకముందు ఆమె ఒక రిలేషన్షిప్లో ఉండేది. ఆ బిడ్డ రాజారావు బిడ్డ అని తెలుసుకోదలుచుకోలేదు రాధ. ఆమెను ఒకవేళ ఆ బిడ్డతో ఆదరించి ఉంటే వాళ్ళ రిలేషన్షిప్లో డెప్త్ ఉన్నదన్నమాట.
ఆమె పేరు ఆరాధన. ఈ విషయాలన్నీ చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా రాధ తెలుసుకున్నదంటే అది అబద్ధమే. ఎమోషన్, ఈగో హర్ట్ ఈ రెండూ జరిగినప్పుడు షీలా మేడం ట్రైనింగులు, డాక్టర్ జీకే వార్నింగులు వెంటనే గుర్తుకురావు. ఈ విషయాలన్నీ తెలియగానే అమ్మో, అమ్మకు తెలిస్తే అన్నది ఆమె మొట్టమొదటి రియాక్షన్. తల్లి లావణ్య ఏమంటుంది? ఎంతమందిని ఇందులోకి లాగి అడ్డమైన మాటలంటుంది. ఎవరి అంతు చూడటానికి ప్లాన్ వేస్తుంది. మధ్యలో కసి రాధ వైపు తిరగగానే నువ్వెంత తెలివి తక్కువ దానివి, ఎంత చేతకాని దానివి, నీలో అసలు ఆడతనం ఉంటేగా అని ప్రారంభించి, రాజారావు కాబట్టి నిన్ను ఇన్నాళ్ళు భరించాడు, మరొకడైతే బయటికి ఈడ్చేవాడు, నీ అంత పనికి మాలిన. ఆమె చెవుల్లో ఇవన్నీ రింగ్ రింగుమంటున్నాయి. అలా చాలాసేపు కూర్చుండిపోయింది రాధ. నిన్ను నువ్వు గదిలో బంధించుకుని కటకటాలలో నుంచి అందరూ వేసే నిందలు నిష్ఠూరాలు భరిస్తూ సెల్ఫ్ పిటీలోకి జారిపోకు. ముందు ఆ కిటికీలో నుంచి దూరంగా వెళ్ళిపో. గదిలో నుంచి బయటికి రా. తాళం నీ దగ్గరే ఉన్నదని మర్చిపోకు. కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. షీలా మేడం ట్రైనింగ్ గుర్తుకొచ్చింది. తన నుంచి తాను విడిపడడం చాలా కష్టమైంది రాధకు. 5 నిమిషాల్లో షీలా మేడం దగ్గరకు పరిగెత్తి వచ్చి ప్రశ్నిస్తే ఆమె తప్పకుండా తనేం చేయాలో చెప్తుంది. కానీ ఎన్నాళ్ళిలా ఆవిడ ట్రైనింగ్ అంతా ఏమైనట్లు? వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు? ఈ పరిస్థితుల్లో అనుకోవడం కన్నా ఇది నా పరిస్థితి, నేనేం చేస్తాను, నాకు ఏది ప్రశాంతత ఇస్తుంది, అది ముఖ్యం. ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ రాధను మరొక వ్యక్తిగా చూస్తూ బేరీజు వేస్తూ చాలాసేపు గడిపింది రాధ. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. రాజారావును చూస్తూ గడిపింది. ఇప్పటికైనా గొప్ప ఎస్కేప్ ఏమిటంటే తనకేమీ తెలియనట్లు నటించడం. సాంఘిక మర్యాదల రీత్యా అది ఉత్తమమైన నిర్ణయం. దానివల్ల తన పత్నీత్నపు ఉనికికి ఒడిదుడుకులు రావు. జీవితం మామూలుగా గడిచిపోతుంది. ఏమీ తెలియనట్లు ఎప్పుడో రాలిపోతుంది. అసలు ఈ మనిషికి, రాజారావుకి మరొక సమాంతర జీవితం ఉందని తనెందుకు గుర్తించలేదు? కానీ ఇప్పుడు మారిపోయిన రాధ ఈ నిర్ణయం తీసుకోలేదు. నదిలో అలజడి ప్రారంభం కాకూడదు. అయిన తర్వాత ఆ తరంగాల సుడిగుండాలను ఇంక ఎవ్వరూ ఆపలేరు. డాక్టర్ జీకే హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా అనుభవాలు, జ్ఞానాలు, ఆలోచనలు కలిగాయి రాధకు. ఇదే మరొకరి సమస్య అయినా నా దగ్గరకు వస్తే నేను ఎలా ఈ సమస్యను అర్థం చేసుకుంటాను, ఏమి చేయమని వారికి సలహా ఇస్తాను? కళ్ళు మూసుకొని పెదనాన్నను, నీ రాధకు దారి చూపు పెదనాన్న అని ప్రార్థించింది. తెల్లవారుజాముకు ఆమె కొన్ని నిర్ణయాలకొచ్చింది. ప్రొద్దున్నే మెడిటేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చుంది. తలస్నానం చేసి తెల్లటి చీరతో సింధూరంలో తడిసిన పారిజాతంలా మెడిటేషన్ చేస్తున్న రాధను ఆమెకు చాలా వెనుకగా కూర్చున్న 2 వ్యక్తులు ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. ఏమైంది ఈమెకు? మళ్ళీ రాజారావు చేయి చేసుకున్నాడా? మూర్ఖుడు. మెడిటేషన్ హాలు అని కూడా మర్చిపోయి పళ్ళు కొరుక్కున్నాడు రామకృష్ణ. రాధలోని అలజడి అలలుగా తాకుతోంది కృష్ణను. దూరం నుంచే ఆమె ఆరా క్లీన్ చేసి సోలార్ ఫ్లెక్సిస్ చక్రాను క్లీన్ చేసి ఆమెకు ఎనర్జీ పంపించాడు కృష్ణ. తెలియకుండా తన చుట్టూ మల్లెపూల పరిమళం వ్యాపించినట్లు, మనస్సు తేలికైపోయినట్లు, గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది రాధకు. ఇది పెదనాన్న ఆశీర్వచనమే అనుకుంది.
థ్యాంక్ యూ పెదనాన్న అని నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయింది. రాధ చాలా అలజడిలో ఉంది, కానీ తేటగానే ఉన్నది. చాలాసేపు రఘుతో లాంగ్ డిస్టెన్స్ కాల్లో మాట్లాడాడు డాక్టర్ కృష్ణ. ఇప్పటికైనా ఇది నా జీవితం, ఇది నా నిర్ణయం అని రాధ అనుకోవాలి. కృష్ణ, చూద్దాం, మీరంతా ఆవిడ వెనకాల ఉన్నారు అన్నది నా ధైర్యం. కుటుంబ పరంగా ఆ పిచ్చి తల్లికి నోరెత్తలేని తండ్రి తప్ప ఆమెను అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. రఘు గొంతుక ఎందుకో గద్గదమైపోయింది. ఇటుపక్క సైలెంట్గా వింటున్నాడు కృష్ణ. కృష్ణలో రేగే అలజడి అతడొక్కడికే తెలుసు. తనలో రేగే అలజడి తనకొక్కడికే తెలుసు. కారు దిగిన తర్వాత 1-2 నిమిషాలు కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లు అనిపించింది రాధకు. ఎదురుగా తలుపు. అది తట్టాలా వద్దా అన్న సందిగ్ధం. అది తెరుచుకున్న తరువాత తనలో చాలా తలుపులు బలవంతంగా తెరుచుకుని చాలా నగ్న సత్యాలు అర్థమైపోతాయని మనసు చెప్తోంది. అదే నయం. నిజాలెందుకిప్పుడు? అవి అవసరమా? ఏమిటి ఇంకా కొత్తగా తెలుసుకునేది? ప్రయత్నపూర్వకంగా నీళ్లలో దూకిన తర్వాత ఊపిరి ఆడని పరిస్థితిలో తనకి ఈత రాదు, ప్రాణాపాయ స్థితిలో నేర్చుకునేది ఈత కాదు అని అర్థమైతే గజేంద్ర మోక్షంలో సరెండర్ పాయింట్ అది. ఉలిక్కి పడింది రాధ. తను ఆవేశంలో ఒక రకమైన ఆతృతతో ఇక్కడికొచ్చింది, కానీ పరిణామం ఏమిటో తెలియకుండా అడుగు ముందుకు వేశానని అర్థమైంది. సెల్ తీసి డ్రైవర్ని రమ్మనమని వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది రాధ. సరిగ్గా అప్పుడే ఆ తలుపు తీస్తున్న చప్పుడు కాళ్ళు చేతులు వణికాయి రాధకు. అవతలి వ్యక్తి తనను చూసిన తర్వాత ఎవరు అంటే ఏం చెప్పాలి, ఎవరు అని చెప్పాలి? ఒక్క సెకండ్, స్ప్లిట్ సెకండ్. సమస్య వచ్చినప్పుడు ప్రేక్షకుడి స్థానంలో కూర్చొని ఆలోచించు. ఎవరి గొంతది? తన లోపలి గొంత? ఇన్నర్ వాయిసా? కళ్ళు మూసుకున్నది రాధ. ఒక్క క్షణం ముందుకు అడుగు వేసి తలుపు తట్టింది. వెంటనే తలుపు తెరుచుకున్నది. ఆమె. పరీక్షగా ఆమెనే చూస్తూ ఆగిపోయింది రాధ. తెల్లటి మనిషి, ఒత్తుగా వంకుల జుట్టు, బుగ్గ మీద తేనె రంగు పుట్టుమచ్చ, సన్నటి పెదవులు. చాలా పంతం ఉన్న మనిషి అన్నమాట. అంతవరకే గమనించింది. ఎవరు అన్నదామె ప్రశ్నార్థకంగా. నేను రాధను అనబోయి ఎందుకో జ్యోతిని అన్నది రాధ. జ్యోతి రాజారావు కజిన్, సింగపూర్లో ఉంటుంది. రాజారావు, జ్యోతి చాలా మంచి స్నేహితులు. ఎందుకు ఆమె మాట గుర్తుకొచ్చింది? ఎందుకో. అరే జ్యోతి, మీరా, రండి లోపలికి అందామె. లోపలికి అడుగుపెట్టింది రాధ. అందమైన సోఫా సెట్లు, గోడకు రాధాకృష్ణుల పెయింటింగ్, వేజ్లో రోజా పువ్వులు, టేబుల్ మీద రాజారావు ఫోటో, పక్కనే చిన్న బాబు ఫోటో. రాధ గుండెల్లో ఏదో హోరు. కూర్చోండి, ఎప్పుడొచ్చారు? రాజా చెప్పనే లేదు అన్నది ఆమె. మొన్ననే నాటకం మొదలైంది. రాధా, నీ పాత్ర బాగా నటించు, ఇంకేమీ ఆలోచించకు. నువ్వు జ్యోతివి అంతే. అలా అనుకోగానే విచిత్రంగా రాధకు ఎందుకో మనస్సు తేలికైపోయింది. మంచినీళ్ళు? రాజాని చూసారా? చూసే వస్తున్నాను. ప్రస్తుతం కొంచెం నయంగానే ఉన్నాడు. మీకు ఈ విషయమే చెప్పాలని వచ్చాను. మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతున్నాను. రాజా చెప్పమని చెప్పాడా?
ఎటో చూస్తూ అన్నది ఆమె. అలా చెప్పలేదు, కానీ మీ ఇద్దరి అనుబంధం నాకు తెలుసు కాబట్టి చెప్తే బాగుంటుంది అనిపించింది. నేను రాజా ఎంత క్లోజో తెలుసనుకుంటాను. సందేహిస్తున్నట్లు ఆపింది రాధ. అవును తెలుసు, మిమ్మల్ని కలుసుకోలేదు కానీ చాలా విషయాలు తెలుసు నాకు మీ గురించి జ్యోతి. అందుకే నేను వచ్చాను. నదురు బెదురు లేకుండా రాధ నటించేస్తుంది. ఇదంతా నేనేనా? ఆమెకే ఆశ్చర్యంగా ఉంది. ఆమె అక్కడుందా? సూటిగా చూస్తూ అడిగింది ఆమె. ఆరాధన. రాధ గురించేనా మీరు అడిగేది? అక్కడే ఉంటుంది. మరెక్కడుంటుంది? జీవితం ఎంత ఆశ్చర్యం! రాజా ప్రాణాలన్నీ నా మీదున్నాయి, కానీ నన్ను రానివ్వడు. అసలు ఏ రకమైన మానసికమైన దగ్గరతనం లేని ఆమె మాత్రం అతని దగ్గరే ఉంటుంది. అతడికి ఏం కావాలో ఆమెకు తెలియదు. అస్సలు ఆలోచించలేదేమో కూడా. మాట్లాడలేదు రాధ. వింటోంది మరొక వ్యక్తిలా. ఒక సంబంధం లేని వ్యక్తి గురించి మరెవరో మాట్లాడుతూ ఉంటే వింటున్నట్లు కూర్చుండిపోయింది. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి జ్యోతి. ఇది అసూయతో మామూలు ఆడది మాట్లాడే మాటలు కావు. నా గురించి రాజా మీకు ఏం చెప్పాడో తెలియదు, కానీ ఆ రాధకు ఇతడేమిటో నాకు తెలియదు, కానీ ఇతడికి మాత్రం ఆమె ఏమీ కాదు. ఒక మహాశూన్యం. ఉలిక్కి పడింది రాధ. ఆమె అతని జీవితంలో అసంపూర్ణత్వానికి నిదర్శనం. అతనెవరో, అతనికి ఏమిటి కావాలో, ఏది అక్కర్లేదో అస్సలు అర్థమవ్వని మనిషి. నువ్వు నా సర్వస్వం అంటాడు నాతో, కానీ ఆమెతోనే ఉంటాడు. కళ్ళ వెంబడి ధారాపాతంగా కన్నీరు కారుస్తోంది ఆమె. తన ముందు తుహిన శిఖరాలు విరిగి పడిపోతున్నంత సాంద్రత రాధ హృదయంలో. కానీ ఎవరో పరాయి వ్యక్తిలా వింటోంది. సారీ, మీరేదో రాజా క్షేమ సమాచారాలు చెప్పిపోదామని నా దగ్గరకు వచ్చారు. నేను బ్రేక్ అయిపోయాను. సారీ. ఇంతకాలం దాచుకున్న చాలా విషయాలు ఇవాళ ఎందుకు బయటపడుతున్నాయి? అంత ప్రెషర్ లోపల తెలియకుండా ఉందన్నమాటేగా. ఆమె భుజం మీద ఆప్యాయంగా చేయి వేసింది. రాధలోని జ్యోతి పేరుతో నటిస్తున్న నటి. అటు రాధను ఇటు జ్యోతిని ఈ ఇద్దరూ అల్లుతున్న ఈ మానసిక సంక్షోభాల నెట్వర్క్ అర్థమవుతున్నా ఆ తను ఎవరు? మూడో పాత్ర? అదే నిజమైన తనా? ఆశ్చర్యంగా ఉన్నది రాధలో సంక్లిష్టత. అటు రాధను ఇటు జ్యోతిని ఈ ఇద్దరూ అల్లుతున్న ఈ మానసిక సంక్షోభాల నెట్వర్క్ అర్థమవుతున్నా ఆ తను ఎవరు? మూడో పాత్ర? అదే నిజమైన తనా? ఆశ్చర్యంగా ఉన్నది రాధలో సంక్లిష్టత. అన్నింటిలోకి అర్థం కానిది తను. ఆమె దుఃఖం చూసి, ఆరాధన దుఃఖం చూసి వైబ్రేట్ అవ్వడం. నిజమే, ఇన్నాళ్ళు వేరు జ్యోతి. అతడు నా కోసమే బ్రతుకుతున్నాడని నాకు తెలుసు. అతని భార్య, మిగతా కుటుంబం, ఇవన్నీ ఆలోచించలేదు నేను. ఒక రకంగా అవన్నీ ఆలోచించకపోవడం వల్లనే, ఆ సంసారమనే జంతర్ మంతర్లోకి అడుగు పెట్టలేకపోవడం వల్లనే నేను హాయిగా ఉన్నానేమో కూడా. కానీ రాజా ఇక ఉండడేమో అన్న భయం ఏదో నాలో నిద్రలేచింది జ్యోతి. ఇప్పుడు అతనికి నా అవసరం ఎంత ఉందో నాకు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు నేను అతనికి ఉండలేకపోవడం, దగ్గరుండలేకపోవడం. కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతూనే ఉన్నది ఆమె. తెలియకుండా ఆమె చేతిలో రాధ చెయ్యి. రాధకు చాలా చాలా అర్థమవుతోంది. తనలో ఆడతనం, అసూయ,
సవతి అలాంటి పిచ్చి పదాలు నిద్రలేవకుండా దూరం నుంచి ఒక డ్రామా చూస్తున్నట్లు చూస్తోంది రాధ. రాజారావులో తను చూసిన కోణం వేరు, ఈమె చూసి అనుభవించి ఆస్వాదించిన కోణం వేరు. అది ఏనాడూ తనకు కనబడలేదు, ఉంటుందని కూడా తనకు తెలియదు. తను నిజానికి అతని ప్రేమను వెతుక్కుంటూ అతని జీవితంలోకి రాలేదు. తల్లి తన చుట్టూ అల్లిన ఇబ్బందికరమైన గూడు నుంచి పారిపోయి రావడానికి ఒక రకంగా రాజారావుతో పెళ్ళి ఉపయోగపడింది. పెళ్ళి అనే ప్యాకేజీలో రాజారావు కూడా ఒక భాగం. అతన్ని విడిగా చూసి పరీక్షించి మనసుతో పలకరించడానికి తను టైం తీసుకోలేదు. అది అవసరమని కూడా అనుకోలేదు. ఇది తట్టుకోలేని నిజం. అతనిలో అతని విసుగు, బలహీనత, అణుచుకోలేని కోపం నుంచి పుట్టిన ఒక రకమైన భయంకరమైన వ్యక్తే తనకు తెలుసు. అతనితోనే తను జీవిస్తుంది. అతడు హింసించే వ్యక్తిగా, అతనే తన సర్వ బాధలకు కారణంగా అనుకుంటూ బ్రతికేసింది ఇప్పటి వరకు. ఈ బ్లేమింగ్ గేమ్ చాలా చాలా సులభంగా ఉన్నది తనకు. జీకే హాస్పిటల్కి రాకపోయి ఉంటే, చాలా చాలా విషయాలు అర్థమై ఉండకపోతే ఇట్లాగే జీవితమంతా గడిచిపోయి ఉండేదేమో. ఆమె ఏవేవో ఆల్బమ్స్ చూస్తోంది. అందులోని రాజారావు వేరు, చాలా హాయిగా ఉన్న వ్యక్తి. చూస్తూ వింటూ ఆలోచిస్తూ రాధలో సమాంతరంగా ఆలోచనలు తెలియని చీకటిని ఛేదిస్తూ పరుగులెడుతున్నాయి. ఆమె ఇద్దరికీ కాఫీ కలిపింది. వంటింట్లో రాజారావు ఫోటో. వంటిల్లు చాలా టేస్ట్ఫుల్గా ఉన్నది. ఫ్రిడ్జ్ మీద రాజారావు ఫోటో. తను ఎప్పుడన్నా అతడిని ఇలా చూడవచ్చేమో అని ప్రయత్నమన్నా చేసిందా? లేదు. ఎందుకని? ఈ కోణం చూడాలంటే తనలో ఏదో ఉండాలి. ఏమిటది? తన తల్లి భయానికి తనలో అదేదో చచ్చిపోయిందా? ఆవిడెందుకు గుర్తుకొస్తోంది మాటిమాటికి? ఆమె తన జీవితంలో పెళ్ళైన దగ్గర నుంచి చాలా ప్యాసివ్ క్యారెక్టర్ అవ్వాలి కదా. ఇంకా ఆవిడ నీడ బలంగా తన మీద ఉన్నదా? ఆ నీడ నుండి బయటపడ్డానికి తను ఏ ప్రయత్నం చేసింది మరి? ఈమె ఆరాధన చూపిస్తున్న రాజారావు తనకు ఏనాడూ తెలియని, అర్థం కాని, పరిచయం లేని రాజారావు. చాలా వింటోంది జ్యోతి పాత్రలోని రాధ. ఆరాధన దుఃఖంలో చాలా అర్థం ఉంది. నాకు ఒక్క విషయం రాజారావు విషయంలో ఎప్పటికీ అర్థం కాదు. నానుస్తూ జ్యోతి పాత్ర ధరిస్తున్న రాధ అన్నది ఏమిటది? కన్నీళ్లు తుడుచుకుంటూ ఆరాధన అడిగింది. ఇంత ప్రేమించుకునే మీ ఇద్దరూ, మీ మధ్య అతని కుటుంబం, భార్య, ఇవి ఎంత అనవసరమైనవో వీటిని వదిలించుకోవాలని మీ ఇద్దరికీ ఎందుకు అనిపించలేదు? ఆశ్చర్యంగా తల పంకించిందామె. నిజమే, ఎప్పుడూ అలా ఆలోచించలేదు నేను. అతనితో అతని బ్యాగేజీ నాకు తెలుసు. అది అడ్డం అనిపించలేదు. నా కెరియర్ నాకుంది, నా బిడ్డ, రాజారావు, నా ఉద్యోగం. ఇది సింపుల్ ఈక్వేషన్. వీటిని దాటి నేను అతని మనుషుల మధ్య అతని భార్యగా హోదా ఏనాడూ కావాలనుకోలేదు. అందుకనే ఆ ఊహ కూడా నాకు రాలేదు. కానీ అతను బ్రతుకుతాడో బ్రతకడో అనిపిస్తున్న ఇప్పుడు ఆ హక్కు కావాలనిపిస్తోంది. వాతావరణం ఘనీభవించినట్లు ఉన్నది. ఆ ఇద్దరు యువతుల హృదయంలోని మథన వాతావరణానికి అర్థమైపోయినట్లున్నది. అయినా రాజారావుకు మిమ్మల్ని ఇప్పుడు పిలిపించుకొని దగ్గర పెట్టుకోవడానికి ఎవరడ్డు? ఎవరేమంటారని భయం? కుతూహలంగా ప్రశ్నించింది రాధ. అదెప్పుడు నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అతడి చుట్టూ రొంపి నాకెందుకు అనిపించేదెప్పుడు. ఆ గోలలో
ఎక్కడో మా రిలేషన్ ఇమడదు అనిపించింది. కానీ అవును, ఆ వాతావరణంలో మీ మధ్య ఉండే ఈ అద్భుతమైన ఈ మ్యాజిక్ వైబ్రేషన్ మాయమైపోతుంది. ఆ విషయం మీ ఇద్దరికీ అర్థమై ఉంటుంది నిట్టూరుస్తూ అన్నది రాధ. ఏమో, ఈ మధ్య ఇదంతా ఆలోచిస్తున్నాను. లేకపోతే అతడి కుటుంబం, వాళ్ళ అమ్మో, ఇదంతా భరించడం చాలా కష్టం. అవును, భరించడానికి రాధ ఎన్నుకోబడింది. జీవితం ఏమిటో, ఆ చీకటి ఏమిటో నీకు అర్థం కాదు. నీకు ఇంత ప్రేమైకమూర్తిగా కనబడే ఆ రాజారావు, అతనిలోని ఆ చీకటి కోణాలు చూసేదాన్ని నేను. కానీ ఇన్బ్యాలెన్స్ అంతా మనుషుల్లో లేదు, సిస్టంలో ఉంది. సిస్టమ్ని ఆరాధించడం మానేసి మనుషులకి ఏం కావాలో అర్థం చేసుకుంటే గాని వ్యవస్థలో మార్పు రాదు. మరి నేను బయలుదేరినా? మృదువుగా అడిగింది రాధ. అప్పుడేనా భోజనం? ఇప్పుడేం భోజనం? నేను వచ్చి 2 గంటలైంది. ఉండండి ప్లీజ్. లోపలికి వెళ్ళి నెమలి కంఠపు అందమైన చీర, యాపిల్ పళ్ళు తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చిందామె. నేను ఏనాడు ఇట్లా ఆలోచించలేదు. తాళి, భర్త, సంసారం, ఐదోతనం ఇవన్నీ ట్రాష్ అనుకునేదాన్ని. ఎందుకో మీరొచ్చి నా లోపలి అనుభూతుల్ని కదిపివేశారు. ప్లీజ్, రాజారావు ఆరోగ్యవంతుడవ్వాలని, మేమిద్దరం కలిసి బ్రతకాలని ఆశీర్వదించండి. 2 చేతులు జోడించి నమస్కారం పెట్టే ఆమె 2 చేతుల్ని తన చేతులతో పట్టుకుంది రాధ. తప్పకుండా జరుగుతుంది. కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నట్లు అన్నది రాధ. ఆమె గుండెల్లో ఏదో నిశ్చింత. బయటకు వచ్చి డ్రైవర్కి ఫోన్ చేసింది. ఇద్దరూ కౌగలించుకుని విడిపోతున్న వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ ముసలి డ్రైవర్. ఏమిటి మాయ, ఇదేమి వింత? ఆమెను చూడగానే నమస్కారం అమ్మా అన్నాడు వినయంగా అతను. ఆరాధనను చూడగానే నమస్కారం అమ్మా అన్నాడు వినయంగా డ్రైవర్. నమస్కారం, అయ్య జాగ్రత్త చెప్పిందామె. మాట్లాడకుండా కారులో కూర్చుని బాయ్ అని చెప్పింది రాధ. సాయం సంధ్యలో కారు దూసుకుపోయింది. తాత? రాధ చాలా తక్కువసార్లు అలా పిలుస్తుంది డ్రైవర్ని. ఉలిక్కి పడ్డాడు ఆ వృద్ధుడు. నేనిక్కడికి వచ్చినట్లు రాజారావు గారికి చెప్పొద్దు, సరేనా? అసలే అయోమయంలో ఉన్నాడతడు. సరే అమ్మా అన్నాడు వెంటనే. తలకాయ వెనక సీటు మీద వాల్చి కళ్ళు మూసుకుని పడుకున్నది రాధ. ఒక్క 10 నిమిషాలు అంతే. రకరకాల ఆలోచనలు చుట్టుముట్టక ముందే తనను తాను కంట్రోల్ చేసుకుని తనలోని గైడ్ను అనుసరించాలి. విపరీతమైన నిర్ణయాలు తీసుకోకముందు చాలా విషయాలు తెలుసుకోవాలి. పాదరసంలా పనిచేస్తోంది రాధ బుర్ర. ఎమోషన్కు లొంగిపోకపోతే మనిషి చాలా తెలివిగా పనిచేయగలడు. తండ్రికి ఫోన్ చేసింది రాధ. అమ్మ ఎక్కడున్నది నాన్న? లేదమ్మా, క్లబ్ మెంబర్స్ అంతా పిక్నిక్కు వెళ్ళారు. గుడ్, నేను అక్కడికి వస్తున్నాను. రాధ వెళ్ళేటప్పటికీ తండ్రి రాధకు ఇష్టమైన పునుగులు, బాదం హల్వా తెప్పించి ఉంచాడు. నవ్వొచ్చింది రాధకు. తల్లిలా ఆలోచించే తండ్రి, సవతి తల్లిలా ఆలోచించే తల్లి. ఆకలి వేస్తుంది నాన్న, అన్నం తినలేదు. నా తల్లి, నేనొక్కడే కదా అని ఎక్కువ ఏమీ చేసుకోలేదమ్మా. క్షణంలో ఏదన్నా చేస్తూ ఉండు. పర్వాలేదు నాన్న, పునుగులు తింటాను, ఈ లోపల మనిద్దరం చేసుకుందాంలే. పునుగులు తింటున్న రాధను చూస్తున్నాడు పరీక్షగా తండ్రి. ఆమె ముఖంలో ఏదో తీక్షణత. నాన్న, నువ్వు నాకు కొన్ని నిజాలు చెప్పాలి. ఉలిక్కి పడ్డాడు తండ్రి. ఏంటమ్మా?
నువ్వు మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు షీలా మేడంను డాక్టర్ కృష్ణను చూసి ఎందుకు అమ్మను లాక్కెళ్ళిపోయావు సూటిగా అడిగేసింది రాధ. బంగాళదుంపలు అందంగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్న అతని చెయ్యి ఆగిపోయింది. నిజం చెప్పు నాన్న. లేదమ్మా, షీలాను మీ అమ్మ క్షణం కూడా భరించలేదు. చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అది ఎవ్వరికీ మంచిది కాదు మెల్లిగా అన్నాడు. ఎందుకు? ప్రశ్న చిన్నదే, దాని వెనకాల ఎంత పెద్ద కథ ఉన్నది, ఎంత పెద్ద కథ ఉందని ఏమని, ఎలా, ఎంతని చెప్పగలడు? చెప్పు నాన్న, నాకు చాలా తెలియాలి. ఏది నా దగ్గర దాచుకు. నాకేదో తెలిస్తే నా జీవితం పాడైపోతుంది, ఇలాంటి భయాలు పెట్టుకోకు. ఆ స్టేజీ ఎప్పుడో దాటిపోయింది నీ కూతురు. సమస్యను మధ్యలో పెట్టుకుని చుట్టూ చుట్టూ తిరిగే అలవాటు నుంచి తప్పించుకున్నాను. జీకే హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. అందుకని నాకు కొన్ని తెలుస్తాయేమోనని నువ్వు భయపడకు. అమ్మకు పెదనాన్న అంటే అంత ద్వేషం ఎందుకు? షీలా మేడం అంటే కచ్చ ఎందుకు? అసలు పెదనాన్న అంటే షీలా మేడంకు, కృష్ణకు అంత ఆరాధన ఉన్నదని అమ్మకు తెలుసా? మరొక విషయం అర్థం కానిది, నన్ను పెదనాన్న బంగారు తల్లిగా వాళ్ళంతా అంతగా ప్రేమిస్తారెందుకు? పెదనాన్న వీళ్ళకి నా గురించి ఏమిటి చెప్పాడు? నాకు చాలా తెలియాలి నాన్న. ఇండక్షన్ సాస్ ప్యాన్లో బంగాళదుంపలు వేయిస్తూ కొత్తగా కొన్న ఎలక్ట్రిక్ స్టవ్ను చూస్తున్నాడు అతను. సెగ తెలియని మంట. చాలా చాలా ఏళ్లుగా అదే అనుభవిస్తున్నాడు తను. రాధకు చెప్పేస్తేనో మంచిదేమో, రాధకు చెప్పేస్తేనే మంచిదేమో. చెప్పడం ప్రారంభించాడు తండ్రి. హలో, ఎట్లా ఉన్నావు? సెల్ ఫోన్లో అడిగాడు రాజారావు ఆరాధనను. బాగున్నాను. జ్యోతి వెళ్ళింది. చాలా చాలా మాట్లాడుకున్నాం. థ్యాంక్స్ తనను పంపించినందుకు. ఎంత మంచి కంపెనీయో. మీరు ఎలా ఉన్నారు? జ్యోతే, ఏం మాట్లాడుకున్నారు? చాలా చాలా నీ గురించి, మన బాబు గురించి. ఎక్సలెంట్ కంపెనీ. మనిషి కూడా చాలా బాగుంది. మాట్లాడకుండా వింటున్నాడు రాజారావు. రాధ ఇప్పుడు ఎక్కడుంది? మరొక ఫోన్ కాల్ వెయిటింగ్. బటన్ నొక్కాడు రాజారావు. అటుపక్క రాధ. నేను రాధను. మా నాన్న దగ్గరికి వచ్చాను. రావడం కొంచెం ఆలస్యమవుతుంది. హెడ్ నర్సుకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఓకే కదా? ఏదో అనబోయి అడగబోయి ఆగిపోయాడు రాజారావు. రెండింటికి ఇది సమయం కాదు. సరే, త్వరగా వచ్చి. ఓకే, టేక్ కేర్. ఫోన్ పెట్టేసింది రాధ. రాజా, ఏమైంది నీకు? ఆమె లైన్లోకి రాగానే అరిచింది. ఏం లేదు, ఏదో మరొక కాల్ వచ్చింది. ఏ, నాకంటే ఇంపార్టెంట్ కాలా? నా ఫోన్ కట్ చేసి మాట్లాడేంత ఇంపార్టెంటా? ఏం చెప్పాలో అర్థం కాలేదు రాజారావుకు. ఇంటి నుంచి కాల్లే. చెప్పు. ఇల్లు అదెక్కడున్నది రాజా నీకు? ఇవాళ జ్యోతి రాకతో చాలా చాలా ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకు నువ్వు రావద్దంటావు? నాకన్నా ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో నీకు ఏదీ కాదు అనే నువ్వు నీకు ఏమీ కాని వాతావరణంలో ఎందుకు బ్రతుకుతున్నావు? అవసరమా నీకు? వింటున్నాడు రాజారావు. రాధ గురించి చాలా చెప్పింది జ్యోతి. ఏమని? ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదులే. నువ్వు నాకు అప్పుడప్పుడు చెప్పే విషయాలే నిజమనిపించాయి. అంత ఇనర్ట్ సబ్జెక్టుతో బ్రతకడం నీకు ఎంత కష్టమో నాకు తెలుసు. నాకు తెలుసు రాజా. నిజం చెప్పే రాజా. ప్రపంచం తిరిగిపోతోంది రాజాకు. నిజం చెప్పాలని ఉన్నది, కానీ ఏది నిజమో ఏదీ అర్థం కావటం లేదు.
ఎంతసేపు ఉన్నది జ్యోతి నీ దగ్గర? దాదాపు 2 గంటలు. ఏ? నాకు ఆమె కంపెనీ చాలా నచ్చేసింది రాజా. మీ ఫ్యామిలీలో నీకు చాలా క్లోజ్, నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి, నీ బాధను ఎనలైజ్ చేయగల వ్యక్తి ఆమె ఒక్కరితేనేమో. రఘు నీ బ్రదర్ అంటావు కానీ నిన్ను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి, నీకేం కావాలో తెలిసిన వ్యక్తి జ్యోతి ఏమో అనిపించింది నాకు. తను నా దగ్గర ఉన్నంతసేపు చాలా హాయిగా ఉన్నది రాజా. తన గురించి నీకేమీ చెప్పలేదా? మామూలుగా అడుగుదామని రాజారావు ప్రయత్నం. లేదు, నాకు మన గురించి మాట్లాడడమే సరిపోయింది. మన ఆల్బమ్లన్నీ చూసింది. షీ రిలాక్సెస్ పీపుల్ రాజా. జ్యోతిని చేసుకున్నవాడెవడో అదృష్టవంతుడు. మాట్లాడలేదు రాజారావు. ఏమిటి మాట్లాడవు? ఏం లేదు, మాట్లాడలేకపోతున్నానంతే. పడుకుంటాను. ఓకే. ఫోన్ కట్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు రాజారావు. తల పగిలిపోతోంది. రాధ ఆరాధన ఇంట్లో చాలాసేపు ఉండిపోవటంతో ఏ ఉపద్రవం జరుగుతుందో అని భయపడి డ్రైవర్ ముందుగానే ఫోన్ చేశాడు రాజారావుకు. జ్యోతి పేరుతో ఆమెను చూడటానికి వెళ్ళింది రాధ. రాధే. ఎందుకు? ఏం జరుగుతుంది ఇప్పుడు? రాధ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కడుపులో నొప్పి, బాధ. నర్సుని పిలిచి మందు తీసుకుని పడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు రాజారావు. తెల్లవారింది. రాధా పిలుస్తూ గభాలన లేచాడు నిద్ర నుండి. మేడం రాత్రికి రాలేదండి, ఫోన్ చేశారు చెప్పింది నర్స్. అవునా? ఎక్కడున్నదిట? వాళ్ళ నాన్నగారి దగ్గర. సరే. ఎప్పుడూ రాని ఆలోచన వస్తోంది రాజారావుకు. రాధ ఇంక రాదా? ఏనాడూ చెయ్యని పని ఒకటి చేశాడు రాజారావు. ఫోన్ తీసి షీలా మేడం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశాడు. నీ జీవితం ఎవరికి అంకితం? ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఇది. మామూలు సంఘం ఏర్పరిచిన సిస్టమ్ నిన్ను నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచించడం నీ డ్యూటీ అని నూరిపోస్తుంది. నియంతలు ఎదుటి మనిషిని లొంగదీసుకోవటానికి దాష్టీకం, ఒక్కొక్కసారి క్రూరత్వం చూపించేవాళ్ళు సంఘంలో ఎప్పుడూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసిన తర్వాత, హింస పడిన తర్వాత ఇందులో మరొక వర్గం తయారవుతారు. చాలా మంచిగా ఉండాలి, ఇంత క్రూరంగా ఎలా ఉండగలం అసలు అని ప్రశ్నించుకుంటారు. తమ జీవితమంతా ఎదుటి వాళ్ళ సేవకు, ఆనందానికి తగినట్లు మలుచుకుంటారు. ఇది నియంతల కన్నా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే ఒక్కొక్కసారి వీరిని వీరే హింసించుకొని గుర్తింపు, సానుభూతి కోరుకుంటూ అది దొరకనప్పుడల్లా దుఃఖపడుతూ ఉంటారు. వీళ్లకు వీళ్ళ మీద, వీళ్ళ కలల సాకారం మీద అధికారం ఉన్నదని అనుకోరు. అది ఎవరో కొల్లగొట్టినట్లు ప్రవర్తిస్తారు. కానీ నిజానికి వీళ్లకు వీళ్ళే విలన్లు. చిన్న వెక్కిరింపు, అమర్యాద, నిన్ను ఆధారం లేకుండా వదిలేస్తాను అన్న బెదిరింపు, ఇవి చాలు వీళ్ళు తమ కలలతో రాజీ పట్టానికి. వెంటనే మానసిక బానిసత్వం అని బురఖా వేసుకోవడానికి. వీళ్లలో ఆస్తులు, నగలు, హోదాలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ మానసికంగా వీళ్ళు బానిసలే. అయితే మన కలలను, మన ఇష్టాలను జీవసమాధి చేసివేస్తే అవి మనల్ని వదిలిపోవు, ఎప్పటికీ వదిలిపోవు. మనం వాటిని గాయపరిచి నిద్రపోమ్మంటే అవి మనను క్షమించి వదిలేయవు. ఏ ప్రాణినైనా గాయపరిచి బాధ పెడితే ఆ ప్రాణి మనకు ఎదురు తిరిగినట్లు మన జన్మకు కావలసిన విషయాలు కూడా అలాగే
ఎదురు తిరుగుతాయి. అండ్ నథింగ్ ఇన్ దిస్ స్టేట్ ఈజ్ ఎ ప్రెటీ సైట్. యువర్ wounded wishes may take on forms that are unrecognizable, scaring you with irrational intensity and obsessive persistence అన్నారు ఒక గొప్ప సైకాలజిస్ట్. నీ నిజమైన వ్యక్తిత్వం కొన్ని సహించలేని, భరించలేని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అది నీకు ఏది కావాలో అది ఇవ్వడానికే ప్రయత్నం చేస్తోందని ఎందుకు గ్రహించలేము? అంతకుముందు వారం రోజులుగా జీకే హాస్పిటల్లో జరుగుతున్న డిస్కషన్ అంతా గుర్తుకొస్తోంది రాధకు. శ్రీదేవి చిన్నతనంలో చైల్డ్ అబ్యూజ్కు గురి అయిన శ్రీదేవి చాలా డబ్బున్న అతి సాధారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది. అంత తెలివైన ఆ అమ్మాయి కనీసం ఇంటలెక్చువల్ కంపానియన్ కాని వాణ్ణి ఎలా ఎన్నుకున్నది అన్న ప్రశ్న రాధకు, రామకృష్ణకు, స్వప్నకు, గౌరికి, డాక్టర్ పిళ్ళైకి, చాలామందికి ప్రశ్నార్థకమైంది. ఏమాత్రం ఆశ్చర్యం కనబర్చని వారు ఇద్దరే, డాక్టర్ కృష్ణ, షీలా మేడం. ఆ అమ్మాయికి ఏది కావాలో అది ఎన్నుకున్నది. అది తెలివి తక్కువ నిర్ణయం అని అనుకునే హక్కు మనకు లేదు. చాలా అలజడిపడి కుటుంబ వ్యవస్థ చూపించిన చాలా వికృతాలు చూసిన శ్రీదేవి తనను ప్రశ్నించి, బెదిరించి, భయపెట్టే పరిస్థితిలో పడదలుచుకోలేదు. అది ఆమె నిర్ణయం, గౌరవిద్దాం. మనం ఆత్మీయులమైతే ముందు మానవలసింది ఎదుటివారిని జడ్జి చేయడం అన్నది షీలా మేడం. ఆ డిస్కషన్ రాధ మీద చాలా పనిచేసింది. కొన్ని మాటలు జీవితపు అంతఃచేతనను కుదిపివేస్తాయి. ఇప్పుడు మౌనంగా తండ్రి దగ్గర కూర్చుని జరిగిన గతానికి తన ఊహలతో రూపం కల్పిస్తున్న రాధకు అదృష్టవశాత్తు జరిగిపోయిన విషయాలకు జడ్జిమెంట్ ఇవ్వకుండా అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన కలిగింది. షీలా, లావణ్య, గోకుల కృష్ణ, అతని తమ్ముడు ఒకే స్ట్రీట్లో పెరిగారు. బాల్యమంతా చాలా సరదాగా గడిపారు. కానీ 15 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి తమాషాగా ఇష్టాలు, ఆప్యాయతలు, ఆరాధనలు ఏర్పడడం ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి లావణ్యది కళ్ళు చెదిర్చే అందం. ప్రతి పనిని నిశితంగా, సున్నితంగా చేసి ఆచరించే గోకుల కృష్ణలోని భావుకుడు ఆమె సౌందర్యానికి గొప్ప ఆరాధకుడిగా మారాడు. షీలాకు గోకుల కృష్ణ అంటే చాలా చాలా ఇష్టం. కానీ లావణ్య తత్వం వేరు. తన చుట్టూ ఆరాధనతో చూసే మనుష్యులు పెరిగిన కొద్దీ తను విలక్షణమైన మనిషిని అని తెలుసుకున్న దగ్గర నుంచి అలంకరణ, హొయ్యలు, సౌందర్య పోషణ చాలా చాలా పెంచుకున్నది. ఆమె జీవితంలో ఆమె తప్ప ఆమెకెవ్వరూ ముఖ్యం కాదు. కానీ అందరూ డిగ్రీలో చేరతారు అనుకుంటూ ఉండగా గోకుల కృష్ణ మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. అది లావణ్యకు పెద్ద దెబ్బ. ఎందుకంటే అందరూ తనను ఆరాధించడం వేరు, అందరూ ఇష్టపడే గోకుల కృష్ణ తనను ఆరాధించడం వేరు. అతడు తన పరిధి నుంచి తప్పించుకుపోవడం ఇష్టం లేని లావణ్య పెద్ద తగాదా పెట్టుకున్నది. కానీ ఆమె అంటే ఎంతో ఇష్టం ఉన్నా కానీ గోకుల కృష్ణ తన పంతం మాత్రం వీడలేదు. పోనీ అతనితో పాటు మెడిసిన్ చదవాలంటే లావణ్యకు అన్ని మార్కులు రాలేదు. ఆ శక్తి లేదు లావణ్యకు. ఎవరికైనా సేవ చేయడం, ఆపదలో ఆదుకోవడం, తన వస్తువులు త్యాగం చేయడం, ఇందులో ఏ ఆనందం నాకు కనబడదు. మంచివాళ్ళం అనిపించుకునే దుగ్ధ తప్ప అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసేది. అయితే కాలేజీలు వేరైనా వాళ్ళ స్నేహం మారలేదు.
గోకులకృష్ణకు చాలా దగ్గరగా ఉండాలని షీలా మాత్రం చాలా కష్టపడి చదువుకుని అతని కాలేజీలోనే చేరింది. లావణ్యకు మరింత అందం పెరిగింది, ఆరాధకులు పెరిగారు. అహంకారం, మొండితనం, నా మాటే నెగ్గాలి, నేనే కరెక్ట్ అనే మెంటాలిటీ బాగా వేర్లు ఊనుకుంది. గోకులకృష్ణకు లావణ్య ఎంత రాక్షసో అర్థం కాదా అని ఉడుక్కునేది షీల వాళ్ళిద్దరినీ చూసినప్పుడల్లా. లావణ్యకు అస్సలు గిట్టని షీల ఎవరినైనా స్నబ్ చేయగలను, ఈసరించి పారేయగలను అనుకునే లావణ్యకు షీల ఒక భయంకరమైన శత్రువులాగా కనబడేది. ఎందుకో ఆమె ఆరాధన వల్ల గోకులకృష్ణ తనకు దక్కకుండా పోతాడేమోనన్న భయం ఉండేది లావణ్యకు. వీలైనంతవరకు షీలాను అమర్యాదపరిచి ఇబ్బంది పెట్టి కచ్చ తీర్చుకునేది. లావణ్య, గోకులకృష్ణ భార్యాభర్తలుగా సెటిల్ అయిపోతారు అనుకునేవారందరూ. లావణ్య తండ్రి చాలా స్థితిమంతుడు, ఈగోయిస్ట్. కానీ డాక్టర్ కాబోయే గోకులకృష్ణ అందగాడు, మేధావి అయిన అతన్ని వద్దు అనటానికి కారణం కనిపించలేదు. పైగా తన కూతురు చాలా ఇష్టపడుతోంది. ఎంఎస్ చేయడానికి ఫారిన్ వెళ్తాను అన్నాడు గోకులకృష్ణ. పెళ్లి చేసుకుని లావణ్యను కూడా తీసుకువెళ్ళమన్నారంతా. కానీ అప్పటికే ఇద్దరూ విడివిడిగా వారి వారి దారుల్లో ఎదగడం ప్రారంభించారు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం కావాలి అన్నది లావణ్య. వేరే ప్రపంచంలోకి వెళ్తున్నట్లు ఫీల్ అవుతున్న గోకులకృష్ణ అలాగే అన్నాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత చూద్దాం అన్నారిద్దరు. ఆ తర్వాత ఫారెన్ వెళ్ళిపోయాడు గోకులకృష్ణ. కథ చెబుతూ ఆగిపోయాడు తండ్రి. ఆవకాయ ముద్దలో వెన్నపూస పెట్టి తండ్రి అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంటే తింటూ ఆశ్చర్యంగా వింటోంది రాధ. అలా పెదనాన్న చిన్నప్పుడు పెట్టేవాడు. మరి ఈ కథలో నాన్న క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచిస్తూ అదే అడిగేసింది రాధ. అదొక కథ. అన్నయ్య ఫారెన్ వెళ్ళిన తర్వాత లావణ్యకు ప్రపోజ్ చేసేవాళ్ళు, ఆరాధకులు ఎక్కువయ్యారు. అన్నయ్యకు లావణ్యకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువయింది. అన్నయ్య యాటిట్యూడ్లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రపంచం గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి. మీ అన్నయ్య రాగానే బైరాగుల్లో కలిసిపోతాడు, నాకు తెలుసు, ఇంకా నయం పెళ్లి చేసుకున్నాను కాదు అన్న లావణ్య జోకులు ఎక్కువయ్యాయి. అన్నయ్య విషయాలు కనుక్కోవడానికి షీలా ఎప్పుడైనా మా ఇంటికి వస్తే, వస్తాడు నారాజు ఈరోజు అని పాడుకుంటూ ఎదురుచూడు, నీ హీరో వస్తాడు, నేను వద్దన్నానుగా, ఆ సీటు ఖాళీ, అతన్ని నిన్ను అతను భరించగలిగితే కానిండి అని వంకర నవ్వు నవ్వేది లావణ్య. షీలా మేడం ఏమీ మాట్లాడేది కాదా ఆశ్చర్యంగా అడిగింది రాధ. లేదు, ఎందుకో ఊరుకునేది. బహుశా గోకులకృష్ణ రాగానే మళ్ళీ లావణ్య మామూలుగా అయిపోతుందేమో అన్న ఆలోచన ఉన్నదేమో. ఆయన నీడలో ఎవరున్నా వారిని గౌరవించేటంత ప్రేమ ఉన్నది షీలాకు. పెదనాన్నకు ఇదంతా తెలుసా? తెలిసే ఉండాలి. లావణ్య యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉండేవాడు. కానీ ఆయన అప్రోచ్లో ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనబడేది. ఒక్క విషయం నిజం చెప్పు నాన్న, నువ్వప్పుడు అమ్మ గురించి ఏమనుకునేవాడివి? వాతావరణంలో ఏదో స్తబ్దత. నాన్న, ఎదిగిన కూతుర్ని, నీకు స్నేహితురాల్లాంటి దాన్ని నాకు చెప్పడానికి నీకు సందేహం ఎందుకు నాన్న? తండ్రి వెనకాల నిలబడి మెల్లగా భుజాలు నొక్కుతూ అన్నది రాధ. అలా చేస్తే తండ్రి రిలాక్స్ అయిపోతాడని తెలుసు రాధకు. నాకు కూడా లావణ్య అంటే చాలా ఇష్టం రాధ, ఆరాధన. ఆ మనిషి మైకంలో పడకుండా ఎవ్వరూ ఉండలేరు.
లావణ్యకెప్పుడూ మగవాళ్లంతా ఆరాధకులు. ఆడవాళ్లకు ఆమె అంటే మంట, జలసి. తనకు నచ్చితే చాలా తక్కువ మంది ఆడవాళ్ళని తనకు సవాలివ్వకుండా కుక్క పిల్లల్లా చుట్టూ తిరిగేవాళ్ళని లావణ్య భరించేది. విమర్శించారా, వాళ్ళ జీవితాన్ని నరకం చేసేది. పొగరు, అహంకారం, అందం, సంపద, యవ్వనం ఉన్న లావణ్య చాలా ఆర్భాటంగా బ్రతికేది. కానీ ఎక్కడో ఈ ఉద్ధృతం ఆగాలి కదా. ఎక్కడ ఆగింది? కుతూహలంగా ఉన్నది రాధకు. తల్లి కథ వింటున్నా కూతురుకు ఉండే ఎమోషన్ ఆమెలో బయటపడ్డం లేదు. విస్తృతమైన క్యాన్వాస్ మీద రకరకాల రంగులతో సమ్మోహనంగా తన కుంచెతో దిద్దిన ఆ సర్వేశ్వర హస్తం ఏ రంగు ఏ పాళ్లలో కలిపాడా అని ఆలోచించగల విఘ్నత వచ్చింది ఆమెకు. లావణ్య ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకుతో డేటింగ్ చేసేది. అప్పట్లో ఇండియాలో డేటింగ్ కల్చర్ లేదు. అందుకని లావణ్య ప్రవర్తన అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. అటువంటి సమయంలో గాలి స్తంభించినట్లున్నది. కిటికీలు బార్లా తెరిచింది రాధ. పెదనాన్న మాట వస్తే వాతావరణం కూడా వైబ్రేషన్స్కు రియాక్ట్ అవుతోంది కాబోలు. లావణ్య గర్భవతి అయింది. ఏమిటి? ఉలిక్కిపడింది రాధ. లావణ్య దృష్టిలో అది యాక్సిడెంట్, కానీ జరిగిపోయింది. ఏనాడూ చూడని లావణ్య దుఃఖం ఆ రోజు చూశాను నేను. నా దగ్గరికి వచ్చి చెప్పింది. ఆమె దుఃఖంలో ఓడిపోయాను, మోసపోయాను అన్న భావం ఎక్కువ కనబడి ఉండాలే. ఎందుకంటే తప్పు చేశాను అన్న మాట ఆవిడ నోట రాదే. రాధ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు తండ్రి. మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నా ఒళ్ళో పడుకుని భోరున ఏడుస్తున్న ఆ సౌందర్యమూర్తిని ఏమి అనాలో నాకు అర్థం కాలేదు. ఓదార్చాను. ఆ తరువాత లొంగిపోయావు. నీ వీక్నెస్ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి నిన్ను లొంగదీసి ఉంటుంది, అవునా? పరీక్షగా చూస్తూ అడిగింది రాధ. కళ్ళు మూసుకుని పడక్కుర్చీలో వాలి పడుకున్న ఆయనకు మరింత వృద్ధాప్యం వచ్చినట్లయింది. జీవితం ఎంత విచిత్రమైంది. లావణ్య తన తల్లి. తండ్రి దగ్గర కానీ ప్రపంచం దగ్గర కానీ తల వంచక్కర్లేకుండా, తన అహంకారం త్యాగం చెయ్యక్కర్లేకుండా, తన జీవితంలో గెలుపు కోసం ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలదన్నమాట. ఒక్క దెబ్బకు 2 పక్షులు. తనను నిర్లక్ష్యం చేసిన గోకులకృష్ణ గుండెల మీద అది పెద్ద దెబ్బ. అతను అమితంగా ప్రేమించే తన తమ్ముడి జీవితంలో పెద్ద షాక్. తనను ఇల్లాలుగా పడి ఉండమనకుండా తనకు ఎదురు చెప్పని వ్యక్తిని గుర్తించి లొంగదీసుకున్న లావణ్య తెలివితేటలకు విస్తుపోకుండా ఉండలేకపోయింది రాధ. ఆ తర్వాత మీ ఇద్దరికీ పెళ్ళైపోయిందా? అవును, తల ఊపాడు తండ్రి. ఆయన కళ్ళల్లో నీరు. తను కొన్నేళ్ల క్రితం చిన్న వ్యామోహంలో తీసుకున్న నిర్ణయం ఎంతమంది జీవితాలను ఎన్ని మలుపులు తిప్పిందో ఆయనకు అర్థమయ్యేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. నాన్న, నీకు పెదనాన్న అంటే తెలియని జలసీ ఉండేదా? పరీక్షగా చూస్తూ అడిగింది తండ్రిని రాధ. చాలాసేపు మాట్లాడలేదు ఆయన. నీకు ఇబ్బంది అయితే చెప్పక్కర్లేదులే నాన్న, మృదువుగా అన్నది రాధ. నిజమే, అన్నయ్య జీనియస్. నన్ను చాలా ప్రేమించేవాడు. నా కోసం ఎంతో చేశాడు. కానీ పెద్ద గీత ముందు చిన్న గీతలాగా నాలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. వాడికి ఏదన్నా షాక్ తగిలితే బాగుండును అనిపించేది. అది సిబ్లింగ్ రైవలరీతో ఆగిపోలేదు.
నాలో పెరుగుతున్న ఈ అలజడి, అసూయ అతనికి తెలుసునేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. కానీ తెలియనట్లే ప్రవర్తించేవాడు. లావణ్య అన్నయ్యకి దూరమైనప్పుడు మొట్టమొదట సంతోషించిన వాడిని నేనేనేమో. షీల ఆనందపడింది. కానీ షీల ఆనందానికి కారణం అన్నయ్య లాంటి గొప్ప వ్యక్తికి లావణ్య లాంటి స్వార్థపరురాలు పనికిరాదు అన్న ఫీలింగ్. కానీ నాకలా కాదు. అందుకే అమ్మ నిన్ను లొంగదీసుకోగానే పెళ్ళికి ఒప్పుకున్నది కేవలం ఆవిడను రక్షించాలన్న భావం కన్నా అన్నయ్యకు కోరుకున్నది దక్కనివ్వకుండా చేశాను అన్న ఆనందం. అవునా నాన్న? కళ్ళు మూసుకుని తల ఊపాడు. అంతేకాదు, చాలామంది కోరుకునే లావణ్య నా భార్య అనిపించుకోవటంతో సంఘంలో, నా చుట్టుపక్కల ప్రపంచంలో నేను పెద్ద హీరోనని ఫీల్ అయిపోయాను. కానీ ఫోన్లో ఈ విషయం అన్నయ్యకి చెప్పగానే హారి అమాయకుడా అన్నాడు. నా ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. కళ్ళు మూసుకుని చెప్తున్నాడు తండ్రి. అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవటానికి కారణం చెప్పావా నాన్న? లేదు, చెప్పే ధైర్యం లేకపోయింది. తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్ళి. ఆ తర్వాత లావణ్య తండ్రి చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చాడు. రిసెప్షన్కు వచ్చిన చాలామందికి ఈ జంట పెద్ద ప్రశ్నార్థకమైపోయి ఉంటుంది. నిట్టూర్చింది రాధ. ఇంతకీ అమ్మ కడుపులో ఆ బిడ్డ? అన్నయ్య నిర్లిప్తంగా చెప్పాడు తండ్రి. అట్లాగే కూర్చుండిపోయింది రాధ. ఎవరికి తెలియదా ఈ రహస్యం? అట్లాగే కూర్చుండిపోయింది రాధ. ఎవరికి తెలియదా ఈ రహస్యం? తెలిసిన వ్యక్తులం కొద్దిమందిమే. లావణ్య తండ్రి, నేను, లావణ్య. కానీ షీలాకు తెలుసు అన్న విషయం చాలా షాకింగ్. మొదట్లో అబార్షన్ కోసం షీలా స్నేహితురాలైన ఒక లేడీ డాక్టర్ను కలుసుకున్నదట లావణ్య. ఆ విధంగా షీలాకు తెలుసు. మరొక వ్యక్తి పెదనాన్న అయి ఉంటాడు, మెల్లిగా అన్నది రాధ. ఎందుకని? షీలా మేడం పెదనాన్నకు చెప్పుంటుంది. అదే తప్పు. షీలాకు అన్నయ్య మీద ఎంత ఆరాధనంటే ఆయన ఒకప్పుడు ఇష్టపడ్డ లావణ్యను చీప్ చేసి మాట్లాడేంత కుసంస్కారం ఆమెలో లేదు. మరి పెదనాన్నకి ఎవరు చెప్పారు? నేనే. నువ్వా? ఎందుకు నాన్న? ఆశ్చర్యంగా అడిగింది రాధ. నేను మనిషిని రాధ, పైగా మామూలు మనిషిని. ఒక బలహీన క్షణంలో నేను ఆ బిడ్డను భరించలేను అనిపించింది. అప్పటికి అన్నయ్య ఇండియా వచ్చేశాడు. ఏమన్నాడు పెదనాన్న? కుతూహలంగా అడిగింది రాధ. నీ ఆలోచన తప్పురా తమ్ముడు. తప్పు చేసిన లావణ్యకు అడుగులకు మడుగులొత్తుతున్నావు. ఏ తప్పు చేయని ఆ బిడ్డను భరించలేనంటున్నావు. ఇదెక్కడి న్యాయం? నీకు భారమైతే నాకివ్వు, పెంచుకుంటాను అన్నాడు. నిజానికి అన్నయ్య మాటలు ఎంత నిజమో నాకు తెలుసు. రోజు రోజుకు లావణ్య మరింత విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించింది. చాలామంది పెళ్ళైన యువకుల్ని ఆకర్షించి వాళ్ళ భార్యలు ఇబ్బంది పడుతుంటే లావణ్య ముందు నువ్వు ఎందుకు పనికిరావు అని వాళ్ళ భార్యల్ని తిట్టినా చాలా ఆనందించేది. ఆ సమయంలో ఈ బిడ్డ, ఈ బాబు నాకు ఆసరా అయ్యాడు. అన్నయ్య చెప్పినట్లు వాణ్ణి పెంచటంలోనే ఆనందం అనుభవించాను. ఈ విషయం అన్నయ్యకి తెలుసా? తీక్షణంగా అడిగింది రాధ. లేదు, తెలియనివ్వడం నాకు ఇష్టం లేదు. తండ్రిగా వాడి ప్రేమను చాలా పొందాను నేను. నీ తండ్రిని నేను కాదు అని వాడితో ఎప్పటికీ అనలేను. బాధపడుతున్న తండ్రి వీపు మీద చేయి వేసి నిమురుతోంది రాధ. ఆ తర్వాత నువ్వు అమ్మ కడుపున పడ్డావు. అస్సలు మరొక కాన్పు ఇష్టం లేదు మీ అమ్మకు. ఆ తర్వాత నువ్వు అమ్మ కడుపున పడ్డావు. అస్సలు మరొక కాన్పు ఇష్టం లేదు లావణ్యకు. అదొక న్యూసెన్స్ అన్న భావన.
నా బిడ్డ కాని వాణ్ణి నీకోసం ప్రేమగా పెంచుకుంటున్నాను. నా బిడ్డను ఉంచు అని లావణ్యను ప్రాధేయపడ్డాను. ఏమనుకున్నదో గాని అయిష్టంగానే ఒప్పుకున్నది. కానీ నువ్వు ఆడపిల్లవని తెలియగానే ఆ క్షణం నుంచే నువ్వంటే గిట్టకుండా పోయింది లావణ్యకు. ఎందుకని ఆశ్చర్యంగా అడిగింది రాధ. పసిబిడ్డ మీద ఈవిడకు విరోధం ఎందుకో అర్థం కాలేదు. ఈ కథలాంటి జీవితాన్ని లావణ్య కూతురుగా వినటం లేదు రాధ. ఒక పాఠకురాలు ఎవరో రచించిన ఒక గొప్ప నవలను చదువుతున్నట్లు గమనిస్తోంది. తమాషాగా మొట్టమొదట నిన్ను ఎత్తుకున్నది మా అన్నయ్య. అవునా? పెదనాన్న ఎత్తుకున్నారా? అవును, నిన్నెత్తుకుని గుండెలకు హత్తుకుని, లావణ్య, ఈ పాప నీకన్నా అందగత్తె అవుతుంది. అయితే నీలా పెంకిదానిలా కాకుండా చాలా గొప్ప మనిషిగా తయారు చేస్తాను చూడు అన్నారు. అలా ఆయన అన్నందుకో ఏమో లావణ్య నిన్ను భరించలేకపోయింది. 3వ రోజు నుంచే నీకు డబ్బా పాలు పూసింది. పాలిస్తే అందం తగ్గిపోతుందని కారణం చెప్పింది, కానీ కసితోనే చేసిందని నాకు అనిపించేది. ఆయన గొంతులో అణుచుకున్న బాధ. ఎంత విచిత్రమైంది జీవితం. ఎందుకో రాధకు లావణ్య ఇప్పుడు అర్థమైపోతుంది. తనను విపరీతంగా ఆరాధించిన గోకుల కృష్ణ, తనకు దక్కని గోకుల కృష్ణ తన బిడ్డనైనా సరే విపరీతంగా ప్రేమించడం భరించలేని వ్యక్తి లావణ్య. మరి ఆమె అలాగే ప్రవర్తిస్తుంది. ఆ విషయం పెదనాన్నకు తెలుసా? తెలుసు. తెలిసి మరింత నీ విషయంలో జాగ్రత్తలు తీసుకునేవాడు. నీ పెంపకమంతా చాలా వరకు ఆయన చేతుల్లోనే జరిగింది. పసిపిల్ల బాధ్యత భరించలేని లావణ్య కసిగా, ఫోన్లే చూసుకొని నాకు నీకు పెంచే బాధ్యత తప్పింది. ఏముంది, నాకు తెలియదనుకుంటున్నాడు. ఆ పిల్లలో నన్ను చూసుకుంటున్నాడు. లావణ్యకు దూరమై బ్రతకడం అంత సులభం కాదు అనేది. అమ్మ రాక్షసి, దీన్ని కూడా తన ఈగో ఫీడ్కి ఉపయోగించుకున్నదన్నమాట అనుకుంటుంటే నవ్వొచ్చింది రాధకు. అన్నయ్య ఎంత బిజీగా ఉన్నా నువ్వు వెళ్తే చాలు, నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకునే పనిచేసుకునేవాడు. నీకు అన్నం కలిపి పెట్టి, గోరింటాకు పెట్టి, నువ్వే ఆయనకు ప్రాణం. తమ్ముడు, ఈ పిల్ల సామాన్యమైన పిల్ల కాదురా, మన బంగారు తల్లి. దీని మీద దాని తల్లి ఛాయలు పడకూడదు. దీన్ని ఎలా పెంచుతానో చూడు. ఈ పిల్ల ఒక దీప కళిక అని మురిసిపోయేవాడు. అలాగే పెంచాడు కూడా. అన్నయ్యకు నీ మీద ఉన్న ఆశలు చూస్తే నాకు సేదదీరినట్లు ఉండేది. కానీ లావణ్య నిన్ను అంత హాయిగా మనశ్శాంతిగా ఉండనిచ్చేది కాదు, చావగొట్టేసేది. నీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచేది. నీ 16 ఏళ్ల వయసులో లావణ్య, మీకన్నా మీ అమ్మాయి మరింత అందగత్తె అని ఎవరో అన్నారని నీ పుట్టినరోజు నాడు నానా గందరగోళం చేసి ఇంటిన పడి అరిచి కనీసం నిన్ను కేక్ కూడా తిననివ్వలేదు. ఆ రోజు పెదనాన్న నిన్ను ఎత్తుకు తీసుకెళ్ళి పెరుగన్నం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చాడు. కాస్తగా గుర్తుకొస్తోంది రాధకు. అంతేకాదు, ఆ తరువాత ఎదుగుతున్న కొద్దీ ఎన్ని అవమానాలు. మీ పెదనాన్న మెచ్చుకోవాల్సిందే నిన్ను. నీ ముఖం ఒక కుర్రాడు కూడా చూడడు. నాలిముచ్చుల ఆ చూపులేమిటి, నవ్వుతూ ఉండలేవా అని ఎన్నోసార్లు ఏవేవో కారణాలు చెప్పి చెంప పగలగొట్టేది. వీపు మీద వాతలు తేలేట్లు కొట్టేది. పార్టీలకు తీసుకువెళ్ళి అందరి ముందు అమర్యాద చేసేది. అందుకే తను అందరికీ దూరంగా ఒంటరిగా బ్రతకడానికి అలవాటు చేసుకుంది. అయితే పెదనాన్న బిజీ అయిన కొద్దీ తను మరింత ఒంటరిదైపోయింది. అట్లాంటి సమయంలోనే వాణి, వీణ, కృష్ణ చెల్లెళ్ళు, ప్రభావతి గారు, కృష్ణ తల్లి, వీళ్ళ కుటుంబంతో ఎక్కువగా కలిసిపోయింది. ఆ తర్వాత తనలో స్తబ్దత, అమ్మలాగా కాకుండా చాలా మంచి ఇల్లాలు అవ్వాలి అన్న ఆరాటం. పెదనాన్న చదువుకోమని ఎంత బతిమాలినా
వినకుండా పెళ్లి కొప్పుకోవటం. ఆ తరువాత రాజారావుతో జీవితం. అమ్మ సౌందర్య ప్రదర్శన, అలంకరణ చూసి తనకు అందం మీదే ఏదో జుగుప్స కలిగిందేమో. అస్సలు అలంకరించుకోవాలని కానీ, తనను ఎవరైనా చూసి మెచ్చుకోవాలని కానీ అనిపించేది కాదు రాధకు. డాక్టర్ జీకే హాస్పిటల్కి వచ్చిన తరువాతే తనలో చాలా పొందిక వచ్చింది. షీలా మేడం పర్యవేక్షణలో చాలా మారింది రాధ. అవునన్నా, అప్పుడు షీలా మేడం ఏమైంది? ఎందుకో అన్నయ్య పెళ్ళి వద్దు అనుకున్నాడు. షీలా ఎప్పట్లా ఆయన ఆరాధకురాలిగానే మిగిలిపోయింది. ఫారెన్ యూనివర్సిటీలో మెరిట్ స్కాలర్షిప్ మీద వెళ్ళిన షీలా గొప్ప సైకోథెరపిస్ట్ అయింది. లావణ్యకు మాత్రం ఆమె మీద ద్వేషం తగ్గలేదు. అందుకే జీకే హాస్పిటల్లో ఆమెను చూస్తే రాద్ధాంతం మళ్ళీ ప్రారంభిస్తుందని అబద్ధాలు చెప్పి తీసుకొచ్చేశాను, తండ్రి చెప్తున్నాడు. ఒక రకంగా ఆయన మీద నీ పెళ్ళి, అన్నయ్య మీద నీ పెళ్ళి చాలా ప్రభావం చూపించింది రాధ. ఆయనకు నీ గురించి వేరే ఆశలుండేవి. అప్పుడు హాస్పిటల్ కట్టిస్తున్నాడు. అతడు చాలా ఆస్తి సంపాదించాడు. అదంతా నీకిచ్చేస్తాడని లావణ్య ఆశ. కానీ అదేం చేశాడో తెలియదు. లోన్లు పెట్టి హాస్పిటల్ కట్టించడం. నీ పెళ్లి విషయంలో కూడా మీ అమ్మ చేసిన ద్రోహం చెప్పబోయి ఆగిపోయాడు. ఇప్పుడు చెప్పినా ఏం ప్రయోజనం? ఆయన పోయిన కొన్ని గంటలకు కానీ రాధకు తెలియదు. డాక్టర్ జీకే చనిపోయిన కొన్ని గంటలకు కానీ రాధకు తెలియలేదు. అప్పటికి రాధ అన్నయ్య ఫారిన్లో ఉన్నాడు. రాధమ్మ చేత నాకు కార్యం జరిపించండి అని పెదనాన్న అన్నారని తన చేత సంకల్పం చెప్పించి బ్రాహ్మడి చేత చేయించారు. అదంతా గుర్తుకొచ్చింది రాధకు. ఆస్తి ఇవ్వడానికి పనికిరాలేదు కానీ క్రతువులకు పనికొస్తుందా నా కూతురు? వాళ్ళ అత్తగారు ఏమైనా అనుకుంటుంది అని తల్లి తనని మధ్యలోకి రానివ్వలేదు. అప్పుడు తనకి ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఏం తల్లి, ఈ రకమైన అన్నయ్య, దీనికి కుటుంబమని పేరు. ఎంత పెద్ద అబద్ధపు కల ఇది! ఇదంతా ఎంత పెద్ద అబద్ధపు కల! నాన్న, ఆటో పిలుచుకొని బయలుదేరతా అంది రాధ. అప్పుడే బయలుదేరతావా అమ్మా? తండ్రి ఆప్యాయంగా అన్నాడు. జాలి వేసింది రాధకు. ఇన్ని విపరీత వ్యక్తిత్వాల మధ్య ఈ గంగిగోవు లాంటి మనిషి. జీకే హాస్పిటల్ ముందు దిగి నేరుగా తన గదిలోకి వెళ్ళలేదు రాధ. కాసేపు తోటలో రంగురంగుల పూల మధ్య కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. సుందర్ పరిగెత్తుకొస్తున్నాడు. ప్రేమగా చేతులు చాచింది రాధ. మా అమ్మ మీకోసం వెతుకుతోంది అన్నాడు. అవునా, పద వెళ్దాం. వస్తాను రాణి, చాలా చాలా థ్యాంక్స్. సుందర్ను నాతో తీసుకెళ్తున్నాను. రా సుందర్ అంటూ బయలుదేరింది రాధ. పున్నాగ పూలు ఏరుకుందామా? ఉత్సాహంగా అన్నాడు సుందర్. ఎందుకు, మళ్ళీ జడాలటానికా? ఇంతకీ ఎవరికిచ్చావు గిఫ్టు? నా ఫ్రెండ్కు. అదే ఎవరు బాబు? డాక్టర్ కృష్ణ గారికి చిలిపిగా నవ్వుతూ అన్నాడు సుందర్. డాక్టర్ కృష్ణ గారికా? ఆయనకెందుకు? ఆశ్చర్యంగా అన్నది రాధ. ఆయనకి పున్నాగ పూలంటే ఇష్టం కదా. ఒకరోజు మేమిద్దరం ఈ చెట్ల కింద కూర్చుంటే, సుందర్, ఈ పూలంటే నాకు మా గురువుగారికి ఎంత ఇష్టమో తెలుసా? ఒక అమ్మాయి ఈ పూలన్నీ కూర్చి జడకట్టేది, ఎంత బాగుండేదో అని మా గురువుగారికి ఇస్తే నేను తెచ్చుకునేవాణ్ణి అన్నారు. అందుకే మిమ్మల్ని ఆ రోజు అడిగి తీసుకున్నది మాల, నవ్వుతూ చెప్తున్నాడు సుందర్. నడుస్తున్నదల్లా ఆగిపోయింది రాధ. ఎవరు చెప్పారు? డాక్టర్ కృష్ణ నొసలు చిట్లించి అడిగింది. ఆమెలో ఏవో పాత జ్ఞాపకాల సుళ్ళు. పెదనాన్న ఇంటి ముందు పున్నాగ పూలు, తను ఏరుకుని దండ కట్టడం,
చాలాసార్లు గుమ్మలో నిల్చుని కృష్ణ గమనించడం. ఓ మై గాడ్! ఆలోచనలు గతంలోకి. పూలు తొక్కకుండా నడవడం నాకు ఇష్టం, కానీ తొక్కకపోయినా వాడిపోతాయి కదా. నిజమే, కానీ తొక్కితే వాడిపోకూడదు కదా. అంత సున్నితంగా ఆలోచిస్తావేమిటి కృష్ణ? పూలే కదా. నిజమే నిజమే కానీ నీకు ఇష్టం లేదా ఈ పూలంటే? ఇంకా నయం, బోలెడిష్టం. నాకు ఇష్టమన్నాననే మా పెదనాన్న ఇన్ని చెట్లు వేయించాడు. అయితే నీకోసం తోట వేయించేస్తాలే. అబ్బో, కోతలకేం తక్కువ లేదు. నవ్వుతూ పారిపోయింది రాధ. ఇప్పుడు తను నిలబడింది పున్నాగ తోటలోనే. జ్ఞాపకాల పుష్పాక్షింతల్లాగా జలజల రాలుతున్నాయి పున్నాగలు. చేతిలో పెదనాన్న డైరీలు, చుట్టూ పున్నాగ పువ్వులాంటి జ్ఞాపకాలు. ఏదో మత్తు. చాలాసేపు నిలబడిపోయింది రాధ. పున్నాగ పూలు జలజల రాలుతూనే ఉన్నాయి. ఇవిగో మేడం, ఏరేను. బుల్లి చేతుల నిండా పున్నాగ పూలతో సుందర్ ముద్దొచ్చాడు రాధకు. మనసు నిండా ఏదో హాయి. ఒడిసి పట్టి వాడిని ముద్దు పెట్టుకున్నది. జడ అల్లి ఇస్తారా మేడం? ఆశగా అన్నాడు సుందర్. ఇవేం సరిపోతాయి, నేను కూడా ఏర్తానులే. ఆ పున్నాగ చెట్ల కింద ఎన్నెన్నో చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాడు కృష్ణ. కానీ తనకు అర్థం కాలేదు అనడం కన్నా అర్థమైపోతుందేమోనన్న భయం ఉండేది మనసులో. ప్రేమను గుర్తించాలేమోనన్న భయం తనది. జీవితం తెప్పించిన విసుగుతో ప్రేమరాహిత్యపు పరదా కింద ఊపిరాడని జీవితం నాది అనుకున్నది రాధ. ఏరకుండా మర్చిపోయిన పువ్వుల్లా, ఏరకుండా వదిలేసిన పువ్వుల్లా ఎన్ని జ్ఞాపకాలు. ఏనాడు పడినంత అయోమయంలో పడింది షీలా మేడం. రాజారావు సమస్య, పరిష్కారం రెండూ అర్థం కావటం లేదు ఆమెకు. ఏమంటాడు ఇంతకీ అతను? తన జీవితంలో మరొక అమ్మాయిని గురించి బయటపడ్డాడు. కానీ రాధ చాలా తొందరపాటుతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిసింది అంటాడు. సరే, ఇప్పుడు ఏమైంది అంటే, నాకు రాధ కావాలి అంతే మేడం. మీరు చెప్పండి రాధకు. ఇలా అన్నమాటే అంటూ అన్నమాటే చెబుతూ ఉంటే పసిపిల్లవాడిని చూసినట్లు చూస్తూ ఉంది షీలా మేడం. అతడికి మరొక అమ్మాయితో సంబంధం చాలా ఏళ్లుగా ఉన్నది. కానీ రాధ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న భయం అతన్ని అడ్డగోలుగా మాట్లాడిస్తోంది. ఒక్క అరగంట అతని మాటలు విన్న తరువాత చాలా అర్థమైంది షీలా మేడంకు. అయినా రాధ తన కాళ్లకు దండం పెట్టి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. నేను చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్తున్నాను మేడం. నాకు నేను ఏ ద్రోహం చేసుకోకుండా, అంటే ఆత్మవంచన చేసుకుని ద్రోహం చేసుకోకుండా, త్యాగం చేస్తున్నానని ఫాల్స్ ప్రెస్టేజ్లో పడి భంగపడ్డం జరగకుండా ఉండాలని దీవించండి. ఆమె తనను అడిగి ఆశీర్వదించమన్న విషయం ఎంత కష్టమైనదో షీలాకు తెలుసు. కానీ రాధ వెళ్ళింది, ఏదో చేసింది. మరి ఎలా డీల్ చేసి ఉంటుంది? సరే, మీరు కంగారు పడకండి రాజారావు గారు. రాధ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. రాధ ఇక రాదేమో. వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళిపోయింది. రాత్రంతా అక్కడే ఉన్నదిట. ఫోన్ చేసింది. ఏమన్నది? ఏమీ అనలేదు, కానీ వస్తానని చెప్పలేదు. సంతలో తప్పిపోయిన పసిబిడ్డలా ఫీల్ అవుతున్నాడు రాజారావు. నవ్వొచ్చింది షీలా మేడంకు. కానీ వస్తానని చెప్పలేదు, కానీ రానని కూడా చెప్పలేదుగా. చూద్దాం. నాకు చాలా కంగారుగా ఉన్నది మేడం. ఒకవేళ రాకపోతే? పరీక్షగా చూసింది షీలా మేడం. ఏం కావాలి ఇతనికి? చాలా నిజాలు చెప్పడం లేదు.
కానీ ఆ మరో అమ్మాయితో జీవితంలో చాలా దూరం ఇన్వాల్వ్ అయిన రాజారావు రాధను ఒక వస్తువుగా చూశాడు. నా వస్తువు అనుకుని బాధ పెట్టాడు, హింస పెట్టాడు, అమర్యాదపరిచాడు. తీరా ఆమె ఒకవేళ ఏ కారణాల వల్లనో తన జీవితంలో లేకుండా పోతే ఆ విషయం ఆలోచించడానికి కూడా భయపడిపోతున్నాడు. అంటే ఇతనికి ఈ ఇద్దరూ అవసరమే అనుకుంటున్నాడా? ఇలా ఎంతమందో అనుకుంటూ, షీలా మేడం, సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను కనుక్కొని రాధతో మాట్లాడతానులే. నిజంగానే మేడం? బేలగా అడిగాడు రాజారావు. నిజంగానే, కానీ రావడం రాకపోవడం అన్నది ఆమె ఇష్టం, నేను శాసించలేను. విషయం కనుక్కుంటాను, సరేనా? ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి. లాలిస్తున్నట్లే ఆజ్ఞాపిస్తూ అతన్ని రూమ్కి పంపించింది షీలా మేడం. నర్సుకి ఫోన్ చేసి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పింది. కానీ అప్పటికే రాధ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నదని, మనసులో గతం ఇచ్చే అనుభూతుల అద్భుత ప్రపంచంలో ఓలలాడుతోందని ఎవరికీ తెలియదు. మేడం, మీరు మీ రూమ్కి వెళ్తారా అన్నాడు సుందర్. వెళ్తాను, నువ్వు వెళ్ళు. మరి జడ? తప్పకుండా అల్లుతాను, సరేనా? వస్తాను మేడం, థ్యాంక్స్, పరిగెత్తాడు సుందర్. ఆ పున్నాగ చెట్ల మధ్య చాలా రోజుల తర్వాత చాలా చాలా హాయిగా ఉన్నది రాధ. ఒడి నిండా పున్నాగ పూలు, చేతిలో పెదనాన్న డైరీలు, వాటినే చూస్తూ కూర్చున్నది. పెదనాన్న తనకు గిఫ్ట్గా ఇచ్చిన మ్యాగ్నిఫిషెంట్ అబ్సెషన్ గుర్తుకొచ్చింది. అందులో మన వల్ల ఎవరికైనా ఏదైనా మేలు జరగగానే అది ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వెంటనే, అది ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా వెంటనే ప్రకృతి మనకు ఏం కావాలో అది ఇచ్చి ఆశీర్వదిస్తుంది అన్న విషయం గుర్తుకొచ్చింది. మరి తనిప్పుడు ఎవరికి ఏం చేసిందని ఇంత గొప్ప ఆశీర్వచనం తనకు బహుమతిగా వచ్చింది? ఆరాధనతో మాట్లాడి ఓదార్చడమా? నవ్వొచ్చింది రాధకు. పక్కనే ఉన్న ట్రావెలింగ్ కిట్లో మేక్ ఏ విష్ ఫౌండేషన్కి తీసుకువచ్చిన బహుమతులు కనబడ్డాయి. పోయిన వారం క్యాన్సర్ వార్డులో అభం శుభం తెలియని చిన్నారి పిల్లలకు, మృత్యుముఖంలో వాడిపోవడానికి సిద్ధంగా ఉన్న పూల బాలలకు ఒక్కొక్కరికి ఏం కోరిక ఉన్నదో కనుక్కొని ఆ వస్తువులన్నీ కొన్నది రాధ. ఎవరికి మాత్రం ఉన్నది భవిష్యత్తు? ఈ గిఫ్టులు షీలా మేడంకి అప్పచెప్పాలి. చాలాసేపు అట్లాగే ఆ పున్నాగ పూల సరాగాల ఊహలో ఉంటూ కూర్చుండిపోయింది రాధ. షీలా మేడం దగ్గరికి వెళ్లే ముందు ఫోన్ చేసింది రాధ. ముందు ఇక్కడికి రా అన్నదామె కంగారుగా. షీలా మేడం ఇంట్లో అడుగుపెట్టగానే చాలా అందమైన వాతావరణం, మువ్వలు కట్టిన కర్టెన్లు, అక్కడక్కడా మోగుతున్న చిరుగంటలు, హాల్లో ఓరియంటల్ ఫర్నిచర్, హాల్ మధ్యలో నవ్వుతున్న డాక్టర్ జీకే ఫోటో, ఆయన ఫోటో ముందు ఇత్తడి గిన్నెలో తామర పువ్వులు, రోజా పువ్వులు. ఎంత హాయిగా ఉన్నది! గబుక్కున బయటకనేసింది రాధ. హాయిగా నవ్వేసింది షీలా మేడం. ఏమిటి, ఎక్కడికి వెళ్ళావు? పరీక్షగా చూస్తూ అడిగింది షీలా. చెప్తాను, ముందు మేక్ ఏ విష్ ఫౌండేషన్ వాళ్ళకి బహుమతులు ఇవిగో తీసుకోండి. ఇవాళే కొన్నావా అడిగింది షీలా మేడం. ఇవాళే. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే అంత బ్యాలెన్స్డ్గా ఉన్నదా? ఏంటి ఆలోచిస్తున్నారు మేడం? ఏం లేదు. ఇంతకు వెళ్ళేటప్పుడు దండం పెట్టి వెళ్ళావు, వెళ్ళిన పని అయిందా? అయినట్లే. రాధా, ఎలా ఉన్నావు? రెండు భుజాలు పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది షీలా మేడం. బాగున్నాను మేడం. ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? ఇందాక ఎన్నడూ రాని రాజారావు వచ్చారు. ఏమిటేమిటో మాట్లాడారు. నువ్వింకా రావని భయం అనుకుంటా. అవునా? అవును, భయం వేసే ఉంటుంది.
ఏం జరిగింది అసలు? చెప్తాను. స్థిమితంగా కూర్చొని అతని సెల్లో తను మెసేజెస్ చూడడం, అక్కడి నుండి కథ ప్రారంభించింది. రాజారావు గారు వేసిన బొమ్మలో సహం ఖాళీ. అప్పటి నుంచి చాలా ఆలోచించాను మేడం. మొదట్లో నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ హాస్పిటల్ వల్ల, మీ దయ వల్ల చాలా నేర్చుకున్నాను. ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. అది తేల్చుకుందామనే వెళ్ళాను. అది వరకు ఇటువంటి ధైర్యం చచ్చినా చేసేదాన్ని కాదు. ఇప్పుడు కూడా 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేస్తూనే ఉన్నాను. కానీ నాలో అంతర్లీనంగా ఉన్న మరొక రాధ అడుగులు వేయించింది అంటూ అలా జరిగిందంతా చెప్పింది రాధ. అవాక్కై వింటోంది షీలా మేడం. ఆమె వింటున్నది మామూలు మాటలే అయినా ఆ మాటల మధ్యలో దాక్కున్న మరేవో ఆమెకు అర్థమవుతున్నాయి. ఇన్ బిట్వీన్ ద లైన్స్ అవి. ఆమె మాటల్లో ఫీల్ను బట్టి రాధ ఎంత ఎదిగిపోయిందా అని విస్తుపోతోందామె. రాజారావు నువ్వింక రావేమోనని కంగారు పడ్డారు. పరీక్షగా రాధనే చూస్తూ అన్నది షీల. అవును, అలా భయపడ్డం సహజమే. అదివరకటి రాధ అయితే పారిపోవడమో, ప్రాణనాథ నువ్వే శరణ్యం అనడమో, ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడమో తప్పకుండా జరిగేది. కానీ ఈ రాధకు అలాంటి పరిస్థితి రాదు మేడం. కానీ ఈ రాధతో రాజారావు గారికి అస్సలు పరిచయం లేదు. అదే అతని సమస్య. ముచ్చటగా చూస్తోంది షీల. ఆమె కళ్ళల్లో నీళ్లు. రాధను గట్టిగా కౌగిలించుకుని, మీ పెదనాన్న ఏనాడో చూసి గుర్తించిన రాధను నేనిప్పుడు చూస్తున్నాను రాధ. ఆయన గనక ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళు. ఎక్కడికి పోయారు మేడం? ఆయన మనతో కాంటాక్ట్లోనే ఉన్నారు. లేకపోతే ఇన్ని అద్భుతాలు జరగవు. ఈ రాత్రికి ఇక్కడే పడుకోరాదు? రాజారావు చాలా అలజడిగా ఉన్నాడు. వద్దు, నేను వెనక్కి రాలేదని టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటారు. వెళ్తాను. రాధా, జాగ్రత్త. ఆవిడ గొంతులో కన్సర్న్. వెనక్కు తిరిగి వచ్చి ఆవిడను గట్టిగా కౌగిలించుకొని, మీ ఆశీర్వచనం, పెదనాన్న డాక్టర్ కృష్ణ ప్రేమ ఉండగా నన్నెవ్వరూ ఏమీ చేయలేరు మేడం. ఆ విషయం నాకు ఇన్నాళ్ళకి అర్థమైంది. రాధా ఏదో చెప్పబోయింది ఆవిడ. మేడం, నాకివాళ అత్యంత విలువైన బహుమతులు దొరికాయి. రేపొచ్చి చూపిస్తాను. పెదనాన్న డైరీలు అందులో ఒకటి. డైరీలా? ఎక్కడివి? లైబ్రరీలో దొరికాయి. రేపటి నుంచి చదువుదాం. గుడ్ నైట్. గబగబా అడుగులు వేస్తూ చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది రాధ. పమిటి కొంగులో చెక్కిన పున్నాగపూలు జ్ఞాపకాల్లా చాలా భద్రంగా ఉన్నాయి. సువాసనని దాచలేం కదా. రాధ గదిలోకి అడుగుపెట్టేటప్పటికీ అలజడితో రాజారావు నిద్రపోలేదు. నర్సు ఇచ్చిన సెడిటివ్ పనిచేయలేదు. అరే, ఇంకా నిద్రపోలేదా? ఇప్పుడే స్నానం చేసొస్తాను అని అతి మామూలుగా టవల్ తీసుకెళ్ళిపోతే టెన్షన్ ఆపుకోలేక లేచి కూర్చున్నాడు రాజారావు. అక్కడికి ఎందుకు వెళ్ళావు అన్నాడు. వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. తాపీగా సమాధానం చెప్పింది. నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా సూటిగా కళ్ళల్లోకి చూసింది రాధ. కళ్ళు దించుకున్నాడు రాజారావు. మెల్లిగా పున్నాగపూలు జడ కట్టడం ప్రారంభించింది. ఆడదానికి నైతికమైన బలం, ధైర్యం ఇచ్చే ముఖ్యమైన అంశాల్లో తనను ఎవరో ఆరాధిస్తున్నారన్న తృప్తి చాలా ముఖ్యమైనది. సున్నితంగా అల్లుతున్న ఆ జడలో, ఆ మాలలో ఎంత అనుభూతి! ఇంతకీ వెళ్ళి ఏం సాధించావు? చాలా అడగాలని ఉన్నది రాజారావుకు. మీకు ఆమె ఫోన్ చేస్తుందని నాకు తెలుసు. ఏం చెప్పింది? ఏమిటి సాధించానని చెప్పింది? ఏమని చెప్తాడతను? అసలు నువ్వు జ్యోతినని ఎందుకు అబద్ధమాడావు? లేకపోతే నేను రాధను, రాజారావు గారి భార్యను అని తగుదునమ్మా అని చెప్తే ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నిజం చెప్తుందా? అతని దగ్గర సమాధానం లేదు. అతనికి చాలా అలజడిగా, కోపంగా, నిస్సహాయంగా ఉంది.
కానీ రాధను అది వరకులా ఎలా బలిపశువును చేయాలో ఇప్పుడు బొత్తిగా తెలియటం లేదు. బలిపశువు భద్రకాళిలాగా కనిపిస్తోంది ఇప్పుడు. చూడండి, నేను వచ్చేశానుగా, హాయిగా నిద్రపోండి, రేపు మాట్లాడుకుందాం. దుప్పటి కప్పి పక్కన కూర్చుంది రాధ. ఇప్పటి పరిస్థితుల్లో తన సమక్షం అతనికి ఎంత అవసరమో తెలిసిన రాధ అతని చెయ్యి పట్టుకుని కూర్చుంది. అలాగే నిద్రలోకి జారిపోయాడు రాజారావు. తను అల్లిన పున్నాగ పువ్వుల జడను మంచులో తగిలించి కిటికీలో నుంచి చందమామను చూస్తూ పడుకున్నది రాధ. ఆ రాత్రి, ఆ తరువాత వారం రోజులు అస్సలు నిద్రపోలేని మరొక వ్యక్తి ఉన్నాడు, రామకృష్ణ. రాధ గురించిన ఆలోచనలు. రాధ 2 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళింది? ఎంక్వైరీ చేసి కనుక్కున్నాడు. రాజారావు కొన్ని రోజుల క్రితం చేసిన అల్లరి వల్ల మరొక ఆమె గురించి తెలిసింది. రాధంటే బోలెడు జాలి వేసింది. పిచ్చి తల్లి తన భర్త జీవితంలో మరొక ఆడది ఉన్నదని తెలిసి ఎలా తట్టుకున్నదో పాపం అని భయపడ్డాడు. కానీ రాధ వెళ్ళి ఆమెను కలిసి రావడం, తర్వాత కూడా మామూలుగా ఉండడం అస్సలు అర్థం కావటం లేదు. రామకృష్ణ వలన ఈ విషయం తెలిసిన స్వప్న కూడా అదిరిపోయింది. అర్థమైన వాళ్లల్లో అపురూప ఒక్కరితే ఉంది. డాక్టర్ పిళ్ళై మాత్రం ఆవిడంతే, ఇలా చాలా షాక్ ఇచ్చింది. స్వప్న, మీ విషయంలోనే ఆవిడ టకటక ఎన్ని నిర్ణయాలు తీసుకున్నదనుకున్నావు? డాక్టర్ జీకే చూసింది, చూడగలిగింది ఇలాంటి రాధనే అన్నాడు. డాక్టర్ కృష్ణకు రాధను గమనిస్తున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉన్నది. మామూలుగా రాజారావు ట్రీట్మెంట్ ప్లాను కనుక్కోవడానికి వస్తుంది, వెళ్తోంది, హాయిగా మాట్లాడుతుంది. ఒక్కరోజు మాత్రం తన గదిలో అలంకరించిన పున్నాగ పూల జడ దగ్గర ఆగి ఒక క్షణం చూసి వెళ్ళిపోయింది. రఘుకు చాలా చెప్పాడు కృష్ణ ఫోన్లో. గుడ్, కథ రసకందాయంలో పడింది. రాజా కూడా రాధను చూసి ఆశ్చర్యపడుతున్నాడు. అంతకు ముందులా ఉంటే మరెలా ఉన్నా కూడా అతడు డీల్ చేయగలిగేవాడేమో, కానీ ఇలా ఉంటే ఏం చేయాలో తెలియటం లేదట. పైగా మీరు అనవసరంగా ఆమెకు ఆ రోజు వచ్చిన నేను రాధను అని తెలియనీయకండి. దీనివల్ల ఆవిడకు టెన్షన్ పెరిగిపోతుంది, మీకేమో మెంటల్ డిస్టర్బెన్స్ అవుతుంది అని సలహా ఇచ్చిందట రాజారావుకు రాధ స్వయంగా. అస్సలు తాను ఏమనుకుంటుందో, ఎలా ఫీల్ అవుతోందో ఎవ్వరితోనూ షేర్ చేసుకోదలుచుకోలేదా? ఇలా ఆశ్చర్యపోతున్నాడు రఘు. ఆవిడ, షీలా మేడం డాక్టర్ జీకే డైరీలు చదవటంలో బిజీగా ఉన్నారులే. అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాను. అప్పుడప్పుడు రాధ, గౌరీ, స్వప్న వీళ్ళ ముగ్గురికి సీనియర్ సిటిజన్స్ వార్డులో డ్యూటీ వేస్తుంటారు షీలా మేడం. అక్కడెందుకు? అక్కడ 4-5 తమకు టైం దగ్గర పడిందన్న భయంలో ఉన్నారు. మృత్యువంత భయంకరమైనది ఏదీ లేదు కదా వాళ్ళ దృష్టిలో. అందుకని వాళ్ళు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళడానికి కావలసిన థాట్ ప్రాసెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. గుడ్. స్వప్న ఎలా ఉంది? నవ్వాడు కృష్ణ. రాధ పట్ల ఆరాధనలో మునిగి ఉంది. కానీ తమాషా ఏమిటంటే రాధ దూరంగా ఉంది. అంటే ఎక్కువ కలివిడిగా లేకుండా స్వప్నకు చాలా నేర్పిస్తోంది. గుడ్, చూద్దాం ఏం జరుగుతుందో ఉత్సాహంగా అన్నాడు రఘు. రాధ జాగ్రత్త కృష్ణ చెప్తూ ఫోన్ పెట్టేశాడు. పెట్టేసిన ఫోన్ వంక చూస్తూ మౌనంగా ఉండిపోయాడు కృష్ణ. రాధ జాగ్రత్తట. నవ్వొచ్చింది. తనకు తెలిసిన రాధ, తనకు కావలసిన రాధ, డాక్టర్ జీకే తనకు చూపించిన రాధ తన హృదయంలో భద్రంగా వెన్నెల మేడలో రోజా రేకుల పాన్పు మీద పున్నాగ పువ్వుల తోరణాల మధ్య హాయిగా స్లీపింగ్ బ్యూటీలా నిద్రపోతోంది. ఎప్పటికైనా కళ్ళు తెరవదా అనిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు లేస్తుందేమో
అని భయంగా ఉంది. ఎదురుగా కదులుతున్న పున్నాగ పువ్వుల జడవంక చూస్తూ కూర్చున్నాడు డాక్టర్ కృష్ణ. ఇక్కడితో జలంధర్ గారి అపురూపమైన రచన పున్నాగ పూలు 13వ భాగం పూర్తి అయింది. అత్యంత ఆసక్తిదాయకమైన 13వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.